హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో విడుదలవుతున్నటువంటి అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు అయితే చూస్తున్నామండి. మార్నింగ్ అయితే ఒక వీడియోలో నేను ఒక జిల్లా గురించి అయితే చెప్పడం జరిగిందండి. చాలామంది అడిగారు, సార్ మా జిల్లాలో కూడా వస్తే చెప్పండి, మేము కూడా అప్లై చేసుకుంటామని చెప్పేసి. ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలు అనేవి, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అనేవి జిల్లాల వారీగానే విడుదలవుతూ ఉంటాయి. ఓకేనా? మీ జిల్లా పేరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. కంపల్సరిగా మీ వీడియో గురించి అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు మనము ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ చూద్దామండి. ఓకే, మొత్తము 42 రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఓకేనా? మొత్తం 322 ఉద్యోగాలు ఉన్నాయండి. మినిమం 15,000 జీతంతో స్టార్ట్ అయ్యి 60,000 వరకు అయితే ఉందండి శాలరీ. మరి వీటికి ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనే వివరాలు అయితే మనము క్లియర్గా చూద్దాము. ముందుగా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. చిన్న లైక్ చేసి మీ యొక్క డిస్టిక్ పేరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? రైట్, చూసేద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్. ఓకే, మరి ఇవన్నీ కూడా మనకి ఈస్ట్ గోదావరి జిల్లాలోనే ఉండడం అయితే మనం చూడవచ్చండి. వేరే జిల్లా వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి. నాన్ లోకల్ కింద మనమైతే వర్క్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ టు వేరియస్ పోస్ట్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ అండర్ కాంట్రాక్ట్ బేసిస్ అంటూ తెలియజేస్తున్నారండి. ఇదే మెయిన్ అండి. నెక్స్ట్, మరి అప్లికేషన్ ప్రాసెస్ 6వ తారీఖు స్టార్ట్ అయిపోయిందండి. 20వ తారీఖు లోపు అయితే మనము అప్లై అయితే చేసుకోవాలి. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. దీనికి అప్లికేషన్ ఫామ్ ఉంటుందండి. అప్లికేషన్ ఫామ్ని మనము ఫిల్ చేసి కేర్ ఆఫ్ డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఆఫ్ కాకినాడ డిస్టిక్ అని చెప్పేసి దానికైతే మనము కొరియర్ చేయవలసి అయితే ఉంటుందండి. ఇక్కడ పైన కూడా ఇచ్చారు సార్, చూడండి. DCHS DM అండ్ HO ప్రిన్సిపల్స్ అని చెప్పేసి. రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ. ఇక్కడ ఇచ్చారు కదా మనకి క్లియర్గా. దానికైతే మనం పంపాల్సి ఉంటుందండి అడ్రస్కి. మరి ఏ ఉద్యోగాలు ఉన్నాయి చూద్దామండి. అనస్థీషియా టెక్నీషియన్, నెక్స్ట్ ఆడియో విజువల్ టెక్నీషియన్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, బయోమెడికల్ ఇంజనీర్, బయోమెడికల్ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, కాత్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, కౌన్సిలర్ MSW గ్రేడ్ 2, డెంటల్ హైజినిస్ట్, డెంటల్ టెక్నీషియన్. ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కంపల్సరిగా ITI కానీ, డిప్లొమా కానీ, పారామెడికల్ కోర్స్ చేసిన వారందరూ కూడా ఎలిజిబుల్గా మనమైతే వీటికి చెప్పుకోవచ్చు. అంటే పర్టికులర్ విభాగంలో చేసి ఉండాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్ ఉన్నారనుకోండి, ITI విభాగంలో వారైతే ట్రేడ్లో ITI చేసి ఉండాలి కంపల్సరిగా. ఓకేనా? నెక్స్ట్, జనరల్ డ్యూటీ అటెండెన్స్ అండి. మొత్తం 95 ఉన్నాయండి. చాలా ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? కేవలం 10th క్లాస్ అర్హతే అండి. ఓకేనా? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా తీసుకుంటారు. 15,000 జీతం అండి. మిగతా వాటికి ఈ యొక్క పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో 32,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. అందరూ కూడా గమనించాలి. మంచి శాలరీ అండి. మెడికల్ రికార్డ్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ అయితే ఉన్నాయండి కాంట్రాక్ట్ బేసిస్. వీటి అర్హతలు కూడా చెప్తాను నేను. ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్. ల్యాబ్ అటెండెంట్కి 10th అర్హత అండి, 16 ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ MLT అయితే చేసి ఉండాలి, 35 ఉన్నాయి. లైబ్రరీ అసిస్టెంట్కి 10th క్లాస్ ఉంటే సరిపోతుందండి, 4 ఉన్నాయి. మ్యాచురీ అటెండెంట్ అంటే 5 ఉన్నాయి. MRI టెక్నీషియన్. ఈ విధంగా చాలా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. స్టోర్ అటెండర్ అని చెప్పేసి, శానిటరీ వర్క్ వాచ్మెన్ అని చెప్పేసి, FNO ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ అని చెప్పేసి కొన్ని ఉన్నాయండి. మొత్తము 322 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. మినిమం 15,000 రూపాయల శాలరీ అయితే మనకు ఇవ్వడము జరుగుతుంది. అందరూ కూడా గమనించాలండి. మంచి ఉద్యోగాలండి. అంటే ఎమర్జెన్సీగా మాకు జాబ్ కావాలి అనుకున్న వారు మాత్రము తప్పకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. 31వ తారీఖు అంటే వితిన్ 20 డేస్లోనే మనం జాబ్లో ఉంటాం. ఓకేనా? ఎక్కువ టైం కూడా పట్టదండి మనకు. మరి దేనికి ఎవరు అర్హులు అనేది చూద్దామండి. ఇప్పుడు అనస్థీషియాకి ఇంటర్మీడియట్తో పాటు సైన్స్ గ్రూప్ 2 years డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్ చెప్పాను కదా, పారామెడికల్ కోర్స్ అండి, అది ఉండాలి. ఆడియో విజువల్ టెక్నీషియన్, దీనికి
ఎంసీఏ లేదా బీటెక్ చేసిన వాళ్ళు ఈసీఈ లేదా సిఎస్సి ఐటీ వారు ఎలిజిబుల్. సో అందరూ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇవి, ఎందుకంటే వేరే జిల్లాల్లో ఇవి వచ్చినా కూడా సేమ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ అండి మస్ట్ పాసెస్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్, మస్ట్ పాసెస్ బీఎస్సీ ఆడియాలజీ కంపల్సరీగా ఉండాలి, లేదా డిప్లొమా చేసి కూడా ఉండవచ్చు. బయోమెడికల్ ఇంజనీర్ అండి బీటెక్ లేదా బీఈ లేదా ఎంటెక్ చేసిన వారు ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. మెడికల్ టెక్నీషియన్ అండి మస్ట్ పాసెస్ డిప్లొమా ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్. కార్డియాలజీ దీనికి కూడా బీఎస్సీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 2 years డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్. నెక్స్ట్ కాత్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అండి మస్ట్ పాసెస్ బీఎస్సీ లేదా కార్డియో కేర్ టెక్నాలజీలో పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే కౌన్సిలర్ ఎంఎస్డబ్ల్యూ అండి, దీనికి బీఏ సోషల్ వర్క్ లేదా బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్ లేదా మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చేసిన వారు ఎలిజిబుల్. చాలా మంచి ఉద్యోగాలండి ఇవి. ఓకే. డెంటల్ హైజినిస్ట్ అండి, దీనికి కూడా డెంటల్ విభాగంలో మనం చేసి అయితే ఉండాలి పారామెడికల్ కోర్స్. డెంటల్ టెక్నీషియన్ ఇది కూడా సేమ్ అండి. నెక్స్ట్ డైటీషియన్ మస్ట్ పాసెస్ బీఎస్సీ లేదా ఎంఎస్సీ న్యూట్రిషన్ కోర్స్ చేసి ఉండాలి. రేడియోగ్రాఫర్ అండి మస్ట్ పాసెస్ సర్టిఫికేట్ ఇన్ సిఆర్ఏ. నెక్స్ట్ డిఆర్జిఏ డిఎంఐటి కోర్స్ అండి. ఈసీజీ టెక్నీషియన్ దీనికి కూడా ఈసీజీ కోర్స్ చేసి ఉండాలి. ఈఈజీ టెక్నీషియన్ అండి, దీన్ని కూడా ఇంటర్తో పాటుగా మరి పర్టికులర్ కోర్స్ అయితే చేసి ఉండాలి. ఎలక్ట్రీషియన్కి ఎస్ఎస్సి కంప్లీట్ అయి ఉండి ఐటీఐలో మరి పర్టికులర్ ట్రేడ్, ఓకే, ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అయితే చేసి ఉండాలి. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అండి మస్ట్ పాసెస్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అంటూ మనకు తెలియజేస్తున్నారు. సో దీంట్లో కూడా మనమైతే మెడికల్ ఎమర్జెన్సీలో డిప్లొమా చేసి ఉండాలి. జనరల్ డ్యూటీ అటెండర్ అండి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది అంతే. జనరల్ డ్యూటీ అటెండర్ చాలా ఉన్నాయండి, 45 ఏమో ఉన్నాయి. ఓకే, అప్లై చేసుకోవచ్చు అందరూ కూడా, జస్ట్ 10th ఉంటే అయిపోతుంది. మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ అండి మస్ట్ పాస్ ఇంటర్మీడియట్ ప్లస్ డిప్లొమా ఇన్ పీజీడీసీఏ ఉండాలి దీనికి. ఓకేనా, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ చాలా మంచి ఉద్యోగాలండి ఇవి కూడా. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ అంటే 10th ఉంటే సరిపోతుందండి, దీనికి ఏం ఎక్కువ అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ కోర్సు ఆర్ ఇంటర్మీడియట్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ చేసి ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్కి ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ కంపల్సరీగా ఉండాలి. అంటే చాలా వరకు మనం అన్నీ కూడా చేసుకునేటివి ఉన్నాయండి ఇక్కడ. 10th క్లాస్ ఇంటర్ వాళ్ళకు కూడా. లైబ్రరీ అసిస్టెంట్కి మస్ట్ పాసెస్ ఇంటర్మీడియట్ విత్ సిఎల్ఐసి లేదా బిఎల్ఐసి ఎంఎల్ఐసి చేసిన వారు కూడా ఎలిజిబుల్. నెక్స్ట్ మార్చురీ అటెండెంట్ అండి మస్ట్ హ్యావ్ అపియర్ 10th క్లాస్ ప్లస్ దీనిపైన సెలెక్షన్ షెల్ బి, దీనికి కూడా 10th ఉంటే సరిపోతుందండి, ఇంకేం అవసరం లేదు. ఎంఆర్ఐ టెక్నీషియన్ దీనికి కూడా పారామెడికల్ కోర్స్ ఉండాలి. ఓటీ కూడా ఆపరేషన్ టెక్నీషియన్ పైన కూడా కోర్స్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ 10th ఉంటే సరిపోతుందండి. ఓకే, మిగతా అన్నిటి కూడా వేరే అడుగుతున్నారు. ఫార్మసీ వాళ్ళండి మస్ట్ పాసెస్ ఎస్ఎస్సి ఆర్ ఎట్ ఈక్వలెంట్ ప్లస్ బీ ఫార్మసీ కానీ ఎం ఫార్మసీ కానీ చేసి ఉండాలి. ప్లంబర్ ఐటీఐ ప్లంబింగ్ చేసి ఉండాలండి. సో ఇంకా చూసినట్లయితే స్టోర్ అటెండర్ అండి, దీనికి కూడా 10th ఉంటే సరిపోతుంది. శానిటరీ వర్కర్కి కూడా 10th ఉంటే సరిపోతుందండి. ఓకేనా. ఏజ్ 42 నుంచి 42 సంవత్సరాల వరకు అయితే అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు అంటే 47 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి 250 రూపాయల ఫీ అయితే మనం చెల్లించాల్సి ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి ఎలాంటి ఫీజు లేదు, అందరూ కూడా గమనించాలి. ఓకేనా, ఓన్లీ ఓసీ అభ్యర్థులకే 250. సో మరి అప్లికేషన్ మనం ఏ బ్యాంకులోనైనా కూడా డీడీ తీయాలి. ఎవరి పేరు మీద అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కాకినాడ డిస్ట్రిక్ట్ కాకినాడ. సో ఈ పేరు మీద తీపించి ఇదే అడ్రస్కి మనము కొరియర్ చేస్తే సరిపోతుంది. అప్లికేషన్ ఫామ్ చూద్దామా మరి. ఇది అప్లికేషన్ ఫామ్, ఇది అప్లికేషన్ ఫామ్ అండి. సింపుల్గా ఉంటుంది. యాజ్ పర్ ద 10th మెమో ప్రకారం అయితే ఫిల్ చేయండి ఫ్రెండ్స్. ఫిల్ చేసి దీంతో పాటు మన సర్టిఫికేట్స్ అన్నీ కూడా జత చేసి మనమైతే పంపవలసి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్. చాలా పోస్టులు ఉన్నాయండి నిజంగా. 300+ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఒక జిల్లాలో మళ్ళీ అది కూడా, ఓకే, ఉమ్మడి జిల్లాలో. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. మీ జిల్లా పేరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఐ విల్ అప్డేట్. థ్యాంక్ యూ. హే గాయస్, వెరీ గుడ్ న్యూస్ అండి అందరికీ కూడా. మన ఆర్కే ట్యుటోరియల్ తరపున నిష్ణాతులైనటువంటి 20 సంవత్సరాల
ఎక్స్పీరియన్స్ కలిగిన అధ్యాపకుల చేత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇటీవల ఎండోమెంట్ ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కోసము మనం స్టార్ట్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. అంతే స్టాండర్డ్లో మరి కోర్స్ అయితే అందిస్తున్నాము కేవలం 500 రూపాయలకే. 6 నెలల వ్యాలిడిటీ అండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇక్కడ స్టోర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తాయండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు చూసారా 884 పైగా ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయండి కోర్సు. అంతేకాకుండా టెస్ట్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. ఇవి మీరు ప్రతిరోజు కూడా చూడవచ్చు కేవలము 500 రూపాయలకే. ఫ్రెండ్స్ 500 రూపాయలే కదంతా కొంచెం వేయద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే ఉంటాయి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. వెంటనే పర్చేజ్ చేయండి.